హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా. వాటన్నిటిని మనము వన్ బై వన్ క్లియర్గా అయితే తెలుసుకుందాం. అదేవిధంగా మీకు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు, మెటీరియల్స్, ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు మన యొక్క యాప్లో అందుబాటులో ఉన్నాయి మిత్రమా. అదేవిధంగా మీకు వాట్సాప్ గ్రూప్లో కూడా మన యొక్క పీడిఎఫ్ నోట్స్, మెటీరియల్స్ అనేది అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు జాఫర్ ఎడ్యుకేషన్ వాట్సాప్ గ్రూప్లో అందించబడతాయి. మీకు కావాలి అనుకుంటే తప్పకుండా జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్ లింక్, నేను యాప్ యొక్క లింక్ కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను మిత్రమా. అక్కడ నుండి జాయిన్ అవ్వండి. మీ యొక్క సపోర్ట్ని మిత్రమా లైక్ ద్వారా అందించి నేను మరిన్ని పీడిఎఫ్ నోట్స్లు, షార్ట్ నోట్స్, రివిజన్ నోట్స్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేది మన జాఫర్ ఎడ్యుకేషన్ వాట్సాప్ గ్రూప్లో, మన యొక్క యాప్లో, మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ఖచ్చితంగా అందించాలంటే మీ యొక్క సపోర్ట్ని లైక్ ద్వారా అందించే ప్రయత్నం చేయండి మిత్రమా. రైట్, ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే సీటెట్ ఫలితాలు విడుదలైన మిత్రమా. నిన్న సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్ 2024 ఫలితాలు విడుదలయ్యాయి. గత నెల 31వ తేదీన కీని విడుదల చేసి జనవరి 1 నుంచి 5వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించారు. అభ్యర్థుల రోల్ నంబర్ ఎంట్రీ చేసి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. సో నిన్న అయితే మనకు సీటెట్ కి సంబంధించి రిజల్ట్ అయితే రిలీజ్ కావడం జరిగింది మిత్రమా. నెక్స్ట్ ఇక గ్రూప్ 2 కట్ ఆఫ్ ఎంత అంటే టీజీపీఎస్సీ గ్రూప్ 2 క్లిష్టంగా ఉందంటున్న అభ్యర్థులు పేపర్ 1, 3 బాగా కష్టంగా, పేపర్ 2, 4 మోస్తారు క్లిష్టత ఉండేను. సో ఓపెన్ కేటగిరీ 400 కట్ ఆఫ్ అనేది అంచనా అయితే వేస్తున్నారు. సో ఇది సాక్షిలో వచ్చినటువంటి ఆర్టికల్ అయితే ఉంది. సో దాంట్లో ఎడ్యుకేషన్ దాంట్లో వచ్చింది. సో మొత్తానికైతే 400 ఓపెన్ కట్ ఆఫ్ అనేది ఉండొచ్చు అనేది అంచనా అయితే వేస్తున్నారు. ఆల్రెడీ ఈరోజు ప్రిలిమినరీ కీ అనేది రిలీజ్ కాబోతుంది గ్రూప్ 2కి సంబంధించి. సో ఓపెన్ కేటగిరీకి సంబంధించిన విషయాలు చూసుకున్నట్లయితే ఇక్కడ ఓపెన్ కేటగిరీలో 400 అంచనా వేసుకున్నట్లయితే ఇక్కడ మొత్తానికైతే బీసీ కేటగిరీలో 370 నుంచి 390 మధ్యలో, ఎస్సీ కేటగిరీలో 360, ఎస్టీ కేటగిరీలో 360 వరకు కట్ ఆఫ్ నిలిచే అవకాశం ఉందనేది సో ప్రాథమికంగా అయితే పేర్కొంటున్నారు అభ్యర్థులు. సో ఇది గ్రూప్ 2కి సంబంధించిన కట్ ఆఫ్ విశేషాలు. ఇక నెక్స్ట్ ఇక ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ పెంచే యోచనలో ప్రభుత్వం ఉంది. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు ప్రజెంట్ అయితే 61 ఏళ్ళు ఉంది. నెక్స్ట్ 4 ఏళ్ళు పెంచినట్లయితే అది 65 సంవత్సరాలకైతే పెంచబోతున్నారు అనేది నిన్న న్యూస్ ఛానల్లో అయితే పేపర్లలో రావడం అయితే జరిగింది. ఒకవేళ ఇక్కడ మన యొక్క రిటైర్మెంట్ ఏజ్ని పెంచినట్లయితే సో వాళ్ళు 2028 వరకు రిటైర్ కావాల్సినటువంటి కొన్ని వేల మంది టీచర్స్ కావచ్చు, మిగతా ఉద్యోగులు కావచ్చు, వాళ్ళందరూ వారి యొక్క రిటైర్మెంట్ ఏజ్ పెంచినట్లయితే ఆ యొక్క ఖాళీలు కాకుండా నెక్స్ట్ వాళ్ళే వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి వేకెన్సీస్ అనేటివి తగ్గిపోతాయి. సో ఒక ఓన్లీ అన్ని డిపార్ట్మెంట్లలో కూడా ఈ యొక్క పని చేసుకున్నట్లయితే ప్రతి డిపార్ట్మెంట్లో సో రిటైర్మెంట్ కాకుండా వేకెన్సీస్ ఏర్పడవు కాబట్టి సో ప్రభుత్వం అయితే ముఖ్యంగా ఇక్కడ విషయం ఏంటి అంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేక వాళ్ళకు సో ఈ రిటైర్మెంట్ ఏజ్ని అయితే పెంచబోతుంది. సో ప్రతి ఒక్క రిటైర్ అయ్యే అభ్యర్థికి చాలా లక్షల కోట్లలో బెనిఫిట్స్ వస్తాయి. సో ఆ బెనిఫిట్స్ అనేటివి ప్రభుత్వం ఇవ్వక సో ఈ యొక్క పదవీ విరమణ అనేది పెంచుతూ వస్తుంది. అంటే వారి రిటైర్మెంట్ ఏజ్ అనేది పెంచుతూ వస్తుంది. దాని ద్వారా కొద్దిగా వేకెన్సీస్ మీద కూడా ప్రభావం ఉంటుంది కాబట్టి సో ప్రభుత్వం ఇలాంటి 61 ఇయర్స్ ఉన్నటువంటి ఏజ్ని ఇంకా ఉద్యోగులు ఇంకా 58 ఇయర్స్కి చేయమని అడుగుతున్నారు, కానీ పెంచమని అయితే ఎవరు అడగట్లేదు. సో ప్రభుత్వం దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. చూడండి, ఒకవేళ పెంచినట్లయితే ఇది వృద్ధాశ్రమం కాదు, స్కూలు. సో రిటైర్మెంట్ ఏజ్ పెంచే యోచనలో ప్రభుత్వం సో ఈ విధంగా ఉండబోతుంది అనేది సో ఒక మనకు కార్టూన్ అయితే రావడం జరిగింది నిన్న. అక్కడ గ్రూప్ పరీక్షలలో మార్పులు ఉంటాయా, సిలబస్లో మార్పులు ఉంటాయా అనేది నిన్న టీజీపీఎస్సీ చైర్మన్కి అడిగినట్లయితే ఇంటర్వ్యూలో సిలబస్ మార్పులపై చర్చిస్తున్నాము. రానున్న నోటిఫికేషన్లో సేమ్ సిలబస్ ఇవ్వాలా, కొత్తగా మార్పులు చేయాలా అనే విషయంపై కమిటీలో చర్చిస్తున్నామని బూర వెంకటేశం తెలిపారు. ఏమైనా మార్పులు ఉంటే త్వరలో వెల్లడిస్తామని, ఆ పేపర్ లీకేజ్ లాంటివి జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని ఇటీవలే ఢిల్లీ పర్యటనలో యూపీఎస్సీ స్టాఫ్ సెలక్షన్ కమిటీ బోర్డులతో మాట్లాడి రిక్రూట్మెంట్ విధానంలో అక్కడ తీసుకుంటున్న చర్యలపై చర్చించామని చెప్పారు. మొత్తానికైతే సిలబస్ మార్పుకు సంబంధించి ఏమైనా మార్పులు ఉంటే తెలియజేస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు లేఖ రాయడం జరిగింది. మరో 1300 ఉద్యోగాల భర్తీ కోసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సో నీటిపారుదల శాఖలో ఉన్నటువంటి ఆ వేకెన్సీస్ ని నింపాలనేసి 1300 ఉద్యోగాల భర్తీ కోసం టీజీపీఎస్సీకి లేఖ రాయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ టౌన్ ప్లానింగ్ కి సంబంధించినటువంటి టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్ విభాగంలో టౌన్ ప్లానింగ్, బిల్డింగ్, ఓవర్సీస్ ఉద్యోగాలకు ప్రాథమికంగా ఎంపికైనటువంటి 171 మంది అభ్యర్థుల జాబితాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్లో అయితే ఉంచడం జరిగింది మిత్రమా. నెక్స్ట్ ఇక్కడ త్వరలో గ్రామాలకు రెవెన్యూ అధికారులు రాబోతున్నారు. సో ఇక్కడ
ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించబోతున్నామని మంత్రి చెప్పారు. ఇందుకు సంబంధించిన కసరత్తు కొలిక్కి వచ్చిందన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఇది ఇంద్రమ్మల ఇళ్లకు సంబంధించి సో రెవెన్యూ అధికారులు అయితే రాబోతున్నారు. నెక్స్ట్ ఇక్కడ చూసుకోండి మిత్రమా, ఇన్ని రోజులు జరిగిన టెట్ ఎగ్జామ్ లో మన యొక్క టెస్ట్ సిరీస్ నుంచి సో దాదాపుగా 50 నుంచి 60 ప్రశ్నలు సమాధానాలు ఈజీగా పెట్టగలిగారు చాలా మంది అభ్యర్థులు. డైరెక్ట్ క్వశ్చన్స్ అనేటివి చాలా మన యొక్క టెస్ట్ సిరీస్ నుంచి, మన యొక్క రివిజన్ క్లాసెస్ నుంచి, మన యొక్క వీడియోస్ నుంచి, మన యొక్క వాట్సాప్ గ్రూప్ లో పెట్టేటువంటి షార్ట్ నోట్స్, రివిజన్ నోట్స్ ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో జాఫర్ ఎడ్యుకేషన్ వాట్సాప్ గ్రూప్ లో నేను ఉంచుతున్నాను. సో అవన్నీ చాలా మందికి యూజ్ అయ్యాయని చాలా మంది అయితే చెప్తున్నారు మిత్రమా. రైట్, ఇక్కడ చూసుకున్నట్లయితే 50 డే టెస్ట్లోని చాలా వచ్చాయి. డిఎస్సికి టెస్ట్ సిరీస్ కూడా ప్రిపేర్ చేయమని చెప్తున్నారు. సో డిఎస్సికి కూడా చాలా లో కాస్ట్ లో మీకు టెస్ట్ సిరీస్ అందించే ప్రయత్నం చేస్తాను. మరి ఎక్కువ కాస్ట్ కాకుండా లో కాస్ట్ లో అండ్ ఫ్రీ కాస్ట్ లోనే మీకు క్వాలిటీగా అందించే ప్రయత్నం నేను చేస్తాను మిత్రమా. మీ యొక్క సపోర్ట్ ని లైక్ ద్వారా అందించే ప్రయత్నం చేయండి. సో ప్రతి ఒక్క షిఫ్ట్ లో మన యొక్క టెస్ట్ సిరీస్ నుంచి కావచ్చు, నా యొక్క రివిజన్ క్లాసెస్ నుంచి మనం చేసినటువంటి టెక్స్ట్ బుక్ రివిజన్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ప్రతి క్వశ్చన్ అనేది యాజ్ ఇట్ ఈస్ గా వస్తుంది మిత్రమా. సో దాన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి. మన తెలుగు కావచ్చు, ఆల్మోస్ట్ తెలుగు విత్ నానా అర్థాల కాడ నుంచి కూడా నేను టెస్ట్ సిరీస్ నుంచి అండ్ మన యొక్క రివిజన్ క్లాసెస్ నుంచి చాలా వచ్చాయి. ఈవీఎస్ కావచ్చు, సోషల్ కావచ్చు, సైకాలజీ. సో ఇలా ప్రతి క్వశ్చన్ అనేది ఆ జాఫర్ ఎడ్యుకేషన్ వాట్సాప్ గ్రూప్ కావచ్చు, జాఫర్ ఎడ్యుకేషన్ టెస్ట్ సిరీస్ కావచ్చు, జాఫర్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూప్ లో పెట్టినటువంటి అప్డేట్స్ కావచ్చు, షార్ట్ నోట్స్ కావచ్చు, రివిజన్ నోట్స్ కావచ్చు, ఇవన్నీ నేను ఫ్రీని అందిస్తున్నాను మీకు. సో ఇవన్నీ మీకు జాఫర్ ఎడ్యుకేషన్ వాట్సాప్ గ్రూప్ లో యాప్లో అందుబాటులో ఉన్నాయి. ఫ్రీ టెస్ట్, ఫ్రీ మెటీరియల్, షార్ట్ నోట్స్ ఉంటాయి, రివిజన్ నోట్స్ ఉంటాయి, దాంట్లో ఇంపార్టెంట్ నోట్స్ ఉంటాయి, ఇవన్నీ ఉన్నాయి అక్కడ మీకు అన్ని ఫ్రీగా జాఫర్ ఎడ్యుకేషన్ అందిస్తుంది. సో మిత్రమా, మీ యొక్క సపోర్ట్ ని తప్పకుండా లైక్ ద్వారా అందించే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఒక విషయాన్ని గమనించి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. నిన్న మనకు వచ్చినటువంటి రాణి శంకరం అనే పాఠ్యభాగ గేయ కథ ప్రక్రియ నిన్న మనకు ఈ షిఫ్ట్ లో ఈ ప్రశ్న రావడం జరిగింది. డైరెక్ట్ మనం పెట్టినటువంటి టెస్ట్ సిరీస్ లో ప్రశ్న మిత్రమా ఇది. ఇక్కడ నేను దానికి సంబంధించి నెక్స్ట్ క్వశ్చన్ రిలేటెడ్ ఇవ్వడం జరిగింది ప్రతి టెస్ట్ సిరీస్ లో ఎగ్జామ్ సబ్జెక్ట్ వైజ్. ఎందుకంటే ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చేసిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ లో దాని క్లారిటీ కోసం కూడా మేము నెక్స్ట్ క్వశ్చన్ దాని రిలేటెడ్ తయారు చేయడం జరిగింది. ఇక్కడ రీజన్ ఏంటంటే మనకు రివిజన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో మనం టెస్ట్ సిరీస్ రాస్తున్నామంటే మన చదివింది అంశాలు కూడా రివిజన్ అవ్వాలి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని పేపర్ యొక్క డిజైన్ ఆ విధంగా చేయడం జరిగింది. అందుకే మన యొక్క టెస్ట్ సిరీస్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. అదేవిధంగా నెంబర్ ఆఫ్ రాస్తున్నటువంటి అభ్యర్థులు చాలా తొందరగా గుర్తుకు రావడానికి కూడా ఈజీ టైం సేవ్ అనేది అవుతుంది. చూడండి, గేయ కథ అనేది అక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. మళ్ళీ కథను గేయ రూపంలో చెప్తే దాన్ని గేయ కథ అంటారు. సో మళ్ళీ దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇక్కడ నేను ఆ క్వశ్చన్ రూపంలోనే ఇవ్వడం అనేది జరిగింది. సో దాన్ని మీరు మన యొక్క టెస్ట్ సిరీస్ యొక్క డిజైన్ ని గమనించండి. సో ఈ విధంగా వేరే ఇక్కడ మీకు లో కాస్ట్ మిత్రమా, ఫ్రీ కాస్ట్, లో కాస్ట్ చాలా తక్కువ 99కి మేము అందించడం జరిగింది టెట్కి. సో నెక్స్ట్ డిఎస్సి కూడా విత్ ఎక్స్ప్లెనేషన్ తోటి, సొల్యూషన్ తోటి, మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ కి ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నారు. సోషల్ కి మన సైకాలజీ ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నారు. అంటే ప్రతి సబ్జెక్ట్ కి మీ టెస్ట్ సిరీస్ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత మీకు ప్రతి మ్యాథ్స్ క్వశ్చన్ యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా కింద వచ్చే విధంగా సబ్మిట్ చేసిన తర్వాత మేము దాన్ని ప్లాన్ చేస్తున్నాము. సో అది డిఎస్సి కంపల్సరీ మీకు అందుబాటులో వస్తుంది. 90 డేస్ ప్లాన్ లో భాగంగా ఇవన్నీ మేము ఆల్రెడీ రెడీ చేసుకున్నాను. సో అవన్నీ మీకు యాప్ లో అందుబాటులో నేను ఉంచుతాను. ఫ్రీ కాస్ట్ కాకుండా లో కాస్ట్ లో, చాలా తక్కువ కాస్ట్ లో ఉంచే ప్రయత్నమే చేస్తాను మిత్రమా. మీరైతే టెన్షన్ పడకండి. జాఫర్ ఎడ్యుకేషన్ మీకు సపోర్ట్ గా ఉంటుంది. ఏ విషయంలో అయినా మీకు జాబ్ వచ్చే వరకు దాన్ని మీరైతే గుర్తుంచుకొని మీ యొక్క సపోర్ట్ ని అందించండి. థ్యాంక్ యూ సో మచ్.